హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా రాజవంశం స్థాపకుడు కంపల్సరీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 1 మార్క్ వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు. ఓకే, ఫస్ట్ రాజవంశం ఎవరు స్థాపించారు అనేది చూసుకుందాం. ఫస్ట్ అర్యాంక వంశం, బింబిసారుడు. సెకండ్ శిశునాగ వంశం, శిశునాగుడు. నెక్స్ట్ నందవంశం, మహాపద్మనందుడు. మౌర్య వంశం, చంద్రగుప్త మౌర్యుడు. శుంగవంశం, పుష్యమిత్ర శుంగుడు. కన్మవంశం, వాసుదేవ కన్ముడు. పుష్పభూపతి, హర్షవర్ధనుడు. శాతవాహనులు, శ్రీముఖుడు. పల్లవులు, వీర కుబ్జవర్మ. రాష్ట్రకూటులు, దంతిదుర్గుడు. విజయనగర సామ్రాజ్యం, హరిహర రాయలు, బుక్కరాయలు. మొఘల్ వంశం, బాబర్. మరాఠా సామ్రాజ్యం, ఛత్రపతి శివాజీ. రాజవంశము ఏ రాజవంశం తర్వాత ఏ రాజవంశం ఉంటుంది అనేది నెక్స్ట్ ఎవరు స్థాపించారు అనేది కంపల్సరీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 1 మార్క్ వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు. నెక్స్ట్ అదేవిధంగా గాంధీజీ చేపట్టిన కార్యక్రమాలు కంపల్సరీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 1 మార్క్ వస్తుంది. ఇయర్ కానీ లేకపోతే సీక్వెన్స్ క్రొనాలజికల్ ఆర్డర్ కంపల్సరీ వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు. ఏ కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభించాడు అనేది స్టార్ట్ చేసినది చూద్దాం. ఫస్ట్ చంపారన్ సత్యాగ్రహం 1917. చంపారన్ సత్యాగ్రహం అనేది 1917 స్టార్ట్ చేసింది. నెక్స్ట్ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె 1918లో స్టార్ట్ చేసింది. ఖేడా సత్యాగ్రహం 1918లోనే స్టార్ట్ చేసింది. రౌలట్ సత్యాగ్రహం 1919. నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమం 1919 నుంచి 1919 నుంచి 1922 వరకు. నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం 1920 నుంచి 22 వరకు. శాసనంలో గల ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం 1930 నుంచి 34. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931. అంబేద్కర్తో పూనా ఒప్పందం 1932. క్విట్ ఇండియా ఉద్యమం 1942. కంపల్సరీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.